సో హై గైస్, హాయ్ ఆల్. సో వెల్కమ్ టు ద న్యూ చాప్టర్. సో ఈ చాప్టర్లో ఇప్పుడు మనం ఒక చిన్న మైనర్ ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాం. సో మీకు ఇప్పటివరకు చాలా టూల్స్ అండ్ చాలా విషయాలు అయితే మీకు నేర్పించాను. అండ్ సో మనం నేర్చుకున్న విషయాన్ని యూస్ చేసి మనం ఒకటైతే క్రియేట్ చేయబోతున్నాం. సో మనం ఇప్పుడు ఈ మైనర్ ప్రాజెక్ట్లో థార్ హ్యామర్ని అయితే క్రియేట్ చేయబోతున్నాం. సో మార్వెల్ మూవీస్ చూసే వాళ్ళకి దీని గురించి బాగానే తెలిసే ఉంటుంది. సో దీన్ని మ్యాల్వేర్ అంటారు. సో మనం ఇప్పుడు దీన్ని అయితే క్రియేట్ చేయబోతున్నాం. దీన్ని మనం ఇక్కడ మనకు రెఫరెన్స్ ఇమేజెస్ ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. సో ఈ రెఫరెన్స్ ఇమేజెస్ని యూజ్ చేసుకొని దీన్ని మనం 3Dలో మోడలింగ్ చేద్దాం. అండ్ మోడలింగ్ చేసిన తర్వాత ఒక సింపుల్ సీన్ లాగా పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ HDRIని యూజ్ చేసి రెండర్ చేద్దాం. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా మనం స్టెప్ బై స్టెప్ చేద్దాం అండ్ ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేద్దాం. ఇది మైనర్ ప్రాజెక్ట్. దీని తర్వాత కూడా ఇంకో ప్రాజెక్ట్ ఉంటుంది, అది వచ్చేసి ఇంటీరియర్కి సంబంధించింది. అంటే మనం మీకు ఇందాక నేను టేబుల్ కానీ చైర్ కానీ మోడలింగ్ చేసి చూపించాను, బట్ అవి అంత క్లియర్గా అంత ప్రొఫెషనల్గా అయితే చేయలేదు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్లో ఒక టేబుల్, చైర్, టేబుల్ ల్యాంప్, స్పూన్, ప్లేట్, కార్పెట్, సో ఈ విధంగా మల్టిపుల్ ఇంటీరియర్లో ఉండే ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ మోడలింగ్ చేసి ఒక సీన్ క్రియేట్ చేసి ఒక ఇంటీరియర్ సీన్ చుట్టూ వాల్స్ కానీ విండోస్ కానీ డోర్స్ కానీ అన్నీ పెట్టి రెండరింగ్ కూడా చేద్దాం. ఓకే, అదొక ప్రాజెక్ట్ అనమాట. సో ఫస్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాం. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత దాంట్లోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఈ రెఫరెన్స్ ఇమేజ్ని యూస్ చేసి థార్ హ్యామర్ని అయితే తయారు చేద్దాం. సో నేనైతే రైట్ నో బ్లెండర్ని అయితే ఓపెన్ చేశాను. సో నాకేంటంటే ఇక్కడ ఈ డిఫాల్ట్లో ఉండే ఈ క్యూబ్ కానీ కెమెరా కానీ లైట్ కానీ ఏం అవసరం లేదు. సో నేను సింపుల్గా ప్రెస్ చేసి అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే నాకు రెఫరెన్స్ ఇమేజ్ కావాలి కాబట్టి నేను షిఫ్ట్ ప్రెస్ చేసి ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్ళి రెఫరెన్స్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో దట్ నా ఇమేజ్ని నేను సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇది ఉంది చూసారు. సో ఇది అనమాట నా రెఫరెన్స్ ఇమేజ్. బట్ ఇది కాస్త బెండ్ అయ్యి ఒక యాంగిల్ అయితే ఉంది. సో ఫస్ట్ నేను దీని యొక్క ఈ యాంగిల్ని నేను చేంజ్ చేస్తాను. సింపుల్గా ఇక్కడ నేను 0 అయితే పెడుతున్నా అండ్ X డైరెక్షన్లో మేబీ ఒక 90 అయితే పెడుతున్నా. సో నా ఇమేజ్ అనేది ఇప్పుడు వర్టికల్గా ఇలా అయితే ఉంటుంది అండ్ Z డైరెక్షన్లో కూడా 90నే పెడదాం. ఓకే, సో ఇలా అనమాట. అండ్ దీన్ని నేను కాస్త ఈ విధంగా అయితే పైకి అయితే మూవ్ చేస్తున్నా. సో మీరు సైడ్ వ్యూలో చూస్తే ఇలా ఉంటుంది. 3 ప్రెస్ చేస్తే మీకు ఫ్రంట్ వ్యూలో మీకు చూడడానికి అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ నేను ఏం చేస్తానంటే దీన్ని డూప్లికేట్ చేసి GX ప్రెస్ చేసి ఇలా మూవ్ చేసి RZ ప్రెస్ చేసి 90 degrees రొటేట్ చేసి GY ప్రెస్ చేసి ఇక్కడికి మూవ్ చేసి ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా. సో ఇది ఎందుకు చేస్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుందిలేండి. సో ఇప్పుడు మనం ఈ రెఫరెన్స్ ఇమేజెస్ని యూస్ చేసి మనమైతే మోడలింగ్ అయితే చేద్దాం. సో ఫస్ట్ షిఫ్ట్ ప్రెస్ చేసి నేను ఒక క్యూబ్ని తీసుకొస్తాను, ఎందుకంటే మనం థార్ ఈ హ్యామర్కి సంబంధించిన బేస్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఒక క్యూబ్ నుంచి అయితే తయారు చేద్దాం. సో GX ప్రెస్ చేసి దీన్ని ఇక్కడికైతే మూవ్ చేస్తున్నా. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నా క్యూబ్ని ఈ రెఫరెన్స్ ఇమేజ్కి తగ్గట్టుగా నేను పొజిషన్ ప్లేస్ చేసుకుంటా. ఓకే, దాన్ని స్కేల్ కూడా చేయాలండి. సో ఫస్ట్ నేను 1 ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. మేబీ ఇక్కడ ఒక పని చేద్దాం. మనం ఇక్కడ 1 ప్రెస్ చేస్తే మనకి ఈ సైడ్ వ్యూ వస్తుంది, కంట్రోల్ 1 ప్రెస్ చేస్తే ఈ సైడ్ వ్యూ వస్తుంది. మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఈ రెఫరెన్స్ ఇమేజ్ ఏదైతే ఉందో దీన్ని Y డైరెక్షన్లో ఇక్కడికి మూవ్ చేద్దాం. సో ఇప్పుడు 1 ప్రెస్ చేస్తే మన క్యూబ్ అనేది ముందు ఉంటుంది, రెఫరెన్స్ ఇమేజ్ అనేది వెనక ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ క్యూబ్ని నేను ఈ విధంగా అయితే స్కేల్ చేస్తాను. ఓకే, స్కేల్ చేసిన తర్వాత దీన్ని X డైరెక్షన్లో ఇలా మూవ్ చేసి అండ్ ఆల్సో Z డైరెక్షన్లో ఈ విధంగా అయితే పైకి అయితే మూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ వరకు మీకు చూసారు కదా. సో ఇక్కడ వరకు నేను చేశాను. అండ్ మేబీ ఇక్కడ నేను టాగల్ ఎక్స్టెండ్ ఆన్ చేసుకుంటాను. సో దట్ నా బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ కూడా నాకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నా క్యూబ్ అనేది ట్రాన్స్పరెంట్గా మారిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు నా యొక్క క్యూబ్ అనేది ఈ విధంగా అయితే ఉంది. మేబీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే X డైరెక్షన్లో కాస్త ఈ విధంగా అయితే స్కేల్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇప్పుడు మనం 3 ప్రెస్ చేసి ఇంకొక సైడ్ వ్యూకి వెళ్ళామనుకోండి. సో ఇంకొక సైడ్ అనమాట ఇది. సో ఈ సైడ్ వేరు, అంటే ఈ సైడ్ వేరు, ఈ సైడ్ వేరు. ఈ సైడ్కి వచ్చినప్పుడు మనం ఏం చేద్దామంటే దీని యొక్క పొజిషన్ అనేది నేను Y డైరెక్షన్లో ఇక్కడ వరకు మూవ్ చేసి సో దీన్ని Y డైరెక్షన్లో స్కేల్ చేస్తున్నా. ఓకే, ఈ విధంగా. అంటే మనం ఒక సైడ్ ఏంటంటే ఈ సైడ్ కావాలన్నమాట, అంటే ఈ సైడ్ ఇది, అండ్ ఇంకొక సైడ్ ఏంటి అంటే ఇది కావాలన్నమాట. సో ఆ విధంగా చూసుకోండి. సో ఇక్కడ మనం చూడొచ్చు బేసిక్ షేప్ అనేది అంటే సైజ్ అనేది మనం ఫిక్స్ చేసాం. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇప్పుడు నేను టాగల్ ఎక్స్టెండ్ అయితే కాసేపు ఆఫ్ చేస్తున్నా. మేబీ ఓకే, ఆఫ్ చేద్దాంలేండి. అండ్ ఆల్సో ఇక్కడ నేను మీకు కొన్ని ఆప్షన్స్ మేబీ ఇవి ఇంతకుముందు చాప్టర్స్లో చెప్పానో లేదో నాకు తెలియదు. ఇక్కడ మీరు గమనిస్తే మన ఎడ్జెస్ అనేటివి అంత షార్ప్గా నీట్గా లేవు. సో మనకి వ్యూ పోర్ట్లో ఎడ్జెస్ నీట్గా షార్ప్గా కనిపించాలంటే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు వ్యూ పోర్ట్ షేడింగ్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు క్యావిటీ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని ఆన్ చేసుకుంటే మీకు ఎడ్జెస్ అనేవి చాలా షార్ప్గా కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ క్యావిటీని ఆన్ చేసుకొని టైప్ని మీరు బోత్లో పెట్టుకోండి. సో దట్ మీకు మీ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటే వాటికి సంబంధించిన ఎడ్జెస్ అనేవి చాలా షార్ప్గా నీట్గా కనిపిస్తాయి. ఓకే ఓకే, ఇక్కడ వరకు వచ్చాం కదా. సో ఇప్పుడు నేను ఈ ఆప్షన్స్ని అయితే క్లోజ్ చేస్తున్నా అండ్ టాగల్ ఎక్స్టెండ్ ఆన్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే ఫస్ట్ మనం ఈ సైడ్స్ ఉన్నాయి చూసారా, ఒక్క నిమిషం ఉండండి, సారీ. సో ఈ సైడ్ పోర్షన్ చూసారా, సో దీన్ని క్రియేట్ చేయాలి మనం. సో దానికోసం నేను ఏం చేస్తానంటే 3 ప్రెస్ చేసి సైడ్ వ్యూకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒక లూప్ కట్ అయితే క్రియేట్ చేయబోతున్నాను. ఓకే, సారీ మనం ఫస్ట్ ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి. నేను ఆబ్జెక్ట్ మోడ్లో ఇవన్నీ మనం చేయలేం కదా. సో ఓకే, సో ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత కంట్రోల్ R ప్రెస్ చేసి ఇక్కడ ఒక లూప్ కట్ అయితే క్రియేట్ చేస్తున్నా అండ్ ఎస్కేప్ ప్రెస్ చేసి దాన్ని మిడిల్లో వదిలేస్తున్నా.
ఇప్పుడు కంట్రోల్ బి బెవెల్ టూల్ యూస్ చేసి దాని విధంగా బెవెల్ చేస్తున్నా. ఓకే, లూప్ కట్నే నేను బెవెల్ చేస్తున్నా. ఓకే, అండ్ తర్వాత కాస్త దాన్ని వై డైరెక్షన్లో ఇక్కడ మూవ్ చేసి ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా. ఇక్కడ వరకు ఓకే కదా. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే నా ఎంటైర్ ఇక్కడ నేను 3 ప్రెస్ చేసి ఈ సైడ్ ఫేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, ఈ సైడ్ అండ్ ఈ సైడ్ రెండు సైడ్ కూడా ఫేసెస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సైడ్ వ్యూలోకి అయితే వెళ్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్కేల్ చేస్తున్నా. ఓకే, బట్ ఇక్కడ మీరు గమనిస్తే స్కేల్ చేసినప్పుడు అవి బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాయి. అంటే మరీ తక్కువ ఇక్కడ గ్యాప్ క్రియేట్ అవుతుంది కదా, దాని గురించి మీరు ఆలోచించకండి. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే 2 ఫేసెస్ని ఒకటేసారి కాకుండా ఇండివిజువల్గా చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని నేను జీ అండ్ వై ప్రెస్ చేసి ఇక్కడైతే మూవ్ చేస్తున్నా. మూవ్ చేసిన తర్వాత స్కేల్ చేస్తాను. ఓకే, సో ఈ విధంగా అనమాట. అండ్ మేబీ మనకి బాటమ్ పోర్షన్ ఏదైతే ఉంటుందో దీన్ని కాస్త పైకి అయితే మూవ్ చేద్దాం ఇక్కడ వరకు. ఓకే, అండ్ ఆ తర్వాత ఇటు సైడ్ ఉన్న ఈ పోర్షన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని జీ వై ప్రెస్ చేసి ఇక్కడికి మూవ్ చేసి తర్వాత ఎస్ ప్రెస్ చేసి ఈ విధంగా అయితే స్కేల్ చేయండి. సో ఇక్కడ వరకు ఈ షేప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, అండ్ తర్వాత ఏంటి అంటే మనకి 1 ప్రెస్ చేసి ఈ సైడ్ వ్యూకి వెళ్ళామనుకోండి, ఇక్కడ మనకి చూడొచ్చు ప్రాపర్గా షేప్ అనేది వచ్చేసింది. అండ్ ఇక్కడ ఈ పోర్షన్ గురించి మీరేం ఆలోచించొద్దు, అది కూడా మనం చేద్దాం, వస్తుంది లేండి అది కూడా. సో ఇప్పుడు ఏంటి అంటే మనం బెవెల్ టూల్ని యూస్ చేయాలన్నమాట సింపుల్గా. సో ఎడ్జెస్ని బెవెల్ చేయాలి సింపుల్గా. సో మనం మేబీ ఇదిగో ఈ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ 12. సో మొత్తం 12 ఎడ్జెస్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ బీ ప్రెస్ చేసి ఈ విధంగా అయితే నేనైతే బెవెల్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను 1 ప్రెస్ చేసి సైడ్ వ్యూలోకి వెళ్తే మీరు చూడొచ్చు నేను బెవెల్ చేసింది ఏ విధంగా కనిపిస్తుంది అనేది. సో ఓకే, మేబీ ఇంకా కొంచెం మనకి సరిపోలేదు. సో మనం బెవెలింగ్ చేసేటప్పుడే కొంచెం దీన్ని ప్రాపర్గా చేద్దాం. సో ఇప్పుడు నా బెవెలింగ్ అనేది సరిపోయింది, బట్ ఇక్కడ ఎక్కువ ఇక్కడ ఉండాల్సింది ఉంది, బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనం ఈ పోర్షన్ని కాస్త చేంజ్ చేయొచ్చు అనమాట, అంటే మాడిఫై చేయొచ్చు. సో అది ఎలా అంటే మనం 1 ప్రెస్ చేస్తే వర్టిసెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ పోర్షన్లో ఎంటైర్ వర్టిసెస్ని సెలెక్ట్ చేసుకొని జీ ఎక్స్ ప్రెస్ చేసి ఇక్కడికైతే నేను మూవ్ చేస్తున్నా. ఓకే, అండ్ వీటిని సెలెక్ట్ చేసుకొని జెడ్ ప్రెస్ చేసి పైకి మూవ్ చేస్తున్నా. అండ్ జీ ఎక్స్ప్రెస్ చేసి ముందరికి మూవ్ చేస్తున్నా. అండ్ ఆల్సో జీ ఎక్స్ప్రెస్ చేసి మళ్ళీ ఇక్కడ కొంచెం పైకి ఈ విధంగా అనమాట. అంటే వర్టిసెస్ యొక్క పొజిషన్ నేను చేంజ్ చేస్తున్నా. బట్ ఇక్కడ మీరు గమనిస్తే టాగల్ ఎక్స్ ఆన్లో ఉంది అండ్ నేను బాక్స్ సెలెక్టే చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఇట్లా క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవట్లేదు. బాక్స్ సెలెక్ట్ ఎందుకు అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్నవి కూడా సెలెక్ట్ అవ్వాలన్నమాట. అంటే ఇక్కడ మనకి ఇటు సైడ్ మాత్రమే కాకుండా ఇటు సైడ్ ఉన్నవి కూడా సెలెక్ట్ అవ్వాలి కదా. సో అందుకు అనమాట. సో అండ్ ఆల్సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఈ విధంగా అయితే మూవ్ చేసి తర్వాత జెడ్ ప్రెస్ చేసి కిందకైతే ఇక్కడికైతే మూవ్ చేస్తాను. అండ్ సేమ్ అదేవిధంగా వీటిని కూడా అయితే మూవ్ చేయబోతున్నా. సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం వీటిని కూడా మూవ్ చేయాలన్నమాట. సో జీ ఎక్స్ప్రెస్ చేసి ఇక్కడ వరకు మూవ్ చేసిన తర్వాత ఓన్లీ ఈ టాప్ పోర్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైకి మూవ్ చేయండి. అండ్ దీన్ని ప్రెస్ చేసి జీ ఎక్స్ప్రెస్ చేసి ఇక్కడికైతే మూవ్ చేయండి. అండ్ అదేవిధంగా కింద ఉన్న ఈ పోర్షన్ని జీ ఎక్స్ప్రెస్ చేసి కిందకైతే ఎక్స్ కాదు జెడ్ కిందకైతే ఇక్కడికైతే మూవ్ చేయండి. సో ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు మనం హ్యామర్కి కావాల్సిన ఒక్క నిమిషం నేను జూమ్ అవుట్ చేస్తానండి. సో హ్యామర్కి కావాల్సిన బేసిక్ షేప్ అయితే క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇప్పుడు నేను ట్యాప్ ప్రెస్ చేసి ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చాను అనుకోండి, ఇక్కడ నేను టాగల్ ఎక్స్ ఆఫ్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరు చూడొచ్చు మన హ్యామర్కి సంబంధించిన బేసిక్ షేప్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం హ్యాండిల్ని క్రియేట్ చేద్దాం. ఇందులో ఇంకా కాస్త డీటెయిలింగ్ చేయాలి, అది మనం తర్వాత చేద్దాం. బట్ అది చేసే ముందు మనం హ్యాండిల్ని క్రియేట్ చేద్దాం. ఓకే, హ్యాండిల్ని క్రియేట్ చేయడం కోసం నేను ఒక సిలిండర్ని అయితే తీసుకొస్తాను. సో షిఫ్ట్ ప్రెస్ చేసి మెష్లోకి వెళ్ళి ఒక సిలిండర్ అయితే తీసుకొస్తున్నాను. సిలిండర్ని నేను జీ ఎక్స్ ప్రెస్ చేసి ఇక్కడికి మూవ్ చేస్తున్నా. అండ్ నేను కంప్లీట్గా ఈ విధంగా అయితే అన్ని డైరెక్షన్స్లో స్కేల్ చేస్తున్నా. 7 ప్రెస్ చేసి టాప్ వ్యూలోకి వెళ్ళి దీన్ని ఎగ్జాక్ట్గా నేను వై డైరెక్షన్లో అండ్ జెడ్ డైరెక్షన్లో అన్ని డైరెక్షన్స్లో మూవ్ చేస్తున్నా. ఓకే, సో సైడ్ వ్యూలోకి వచ్చి కరెక్ట్గా ఇక్కడైతే ప్లేస్ చేసుకుంటున్నా. సో ఇక్కడ నేను 1 ప్రెస్ చేశాను కదా, సో సైడ్ వ్యూలోకి వచ్చాను కదా. సో ఇప్పుడు నేను జెడ్ ప్రెస్ చేసి పైకి మూవ్ చేసి కరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేస్తాను. బట్ హ్యాండిల్ యొక్క సైజ్ అనేది కాస్త ఎక్కువగా ఉంది, సో నేను స్కేల్ చేస్తున్నా. ఓకే, మేబీ కాస్త పెంచుదాం అండ్ జీ ఎక్స్ప్రెస్ చేసి ఇక్కడ మూవ్ చేద్దాం. సో ఇక్కడ అనమాట. అండ్ నేను దీన్ని కిందకి మూవ్ చేసి ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా. అండ్ మనకి లెంత్ ఎక్కువ కావాలి కాబట్టి ఎస్ డైరెక్షన్లో అయితే జెడ్ డైరెక్షన్లో అయితే స్కేల్ చేస్తున్నా. ఓన్లీ జెడ్ డైరెక్షన్లో మాత్రమే స్కేల్ చేస్తున్నా. ఓకే, అండ్ తర్వాత ఇక్కడ పైకి అయితే మూవ్ చేద్దాం. ఓకే, ఇక్కడ వరకు అనమాట. మేబీ ఈ టాప్ పోర్షన్లో ఏదైతే మెటల్ పార్ట్ ఉందో అది మనం ఎక్స్ట్రూడ్ చేస్తూ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ సిలిండర్కి కంట్రోల్ ఏ ప్రెస్ చేసి స్కేల్ అప్లై చేసిన తర్వాత లొకేషన్ అప్లై చేశాను నేను. స్కేల్ అప్లై చేసిన తర్వాత ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వచ్చి టాగల్ ఎక్స్రే ఆన్ చేసుకొని టాప్లో ఉన్న వర్టిసెస్ అన్నింటిని సెలెక్ట్ చేసుకొని జెడ్ ప్రెస్ చేసి కిందకి మూవ్ చేస్తున్నాను నేను. ఓకే, ఎక్స్ట్రూడ్ చేయట్లేదు, మూవ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ వరకు మూవ్ చేస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను 3 ప్రెస్ చేసి టాప్లో ఉన్న ఫేస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ 1 ప్రెస్ చేస్తాను.
వన్ ప్రెస్ చేశాను కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తాను నేను. ఈ విధంగా నేను జెడ్ డైరెక్షన్లో ఇక్కడ వరకు ఎక్స్ట్రూడ్ చేసిన తర్వాత ఆ ఫేస్ని నేను స్కేల్ చేస్తున్నా. ఓకే, ఈ విధంగా అనమాట. అండ్ తర్వాత మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేస్తున్నా అండ్ ఈసారి లోపలికి స్కేల్ చేస్తున్నా, బయటికి కాదు లోపలికి. అండ్ మళ్ళీ కాస్త ఎక్స్ట్రూడ్ చేసి మళ్ళీ లోపలికే స్కేల్ చేస్తున్నా ఈ విధంగా. సో మనకు హ్యాండిల్కి సంబంధించిన షేప్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ అదేవిధంగా ఇప్పుడు బాటంలో కూడా చేయాలన్నమాట. సో బాటంలో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ కాస్త జెడ్ ప్రెస్ చేసి పైకి మూవ్ చేయండి. తర్వాత అక్కడ వరకు మూవ్ చేసిన తర్వాత అక్కడ నుంచి దాన్ని ఎక్స్ట్రూడ్ చేయండి ఈ విధంగా ఇక్కడ వరకు. ఓకే, అండ్ మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ట్రూడ్ చేయండి. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ట్రూడ్ చేయండి. అండ్ మూడోసారి ఎక్స్ట్రూడ్ చేసిన తర్వాత దీన్ని స్కేల్ చేయండి ఈ విధంగా. సో ఓకే కదా, ఒక నిమిషం. సో మన హ్యాండిల్ యొక్క బేసిక్ ప్రిమిటివ్ షేప్ అనేది క్రియేట్ అయిపోయింది. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టాగల్ ఎక్స్రే ఆఫ్ చేసుకొని ఇక్కడ ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆల్ట్ ప్రెస్ చేసి ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేస్తే ఈసారి మనకు చూడొచ్చు వర్టికల్గా లూప్ అనేది వర్టికల్గా సెలెక్ట్ అవుతుంది. బట్ మనకు హారిజాంటల్గా కావాలి. మేబీ ఒక పని చేద్దాం, మనం ఈ ఆల్ట్ యూజ్ చేసి లూప్ కట్స్ మనకు వద్దు, కానీ టాగల్ ఎక్స్రే ఆన్ చేసేద్దాం. సైడ్ వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. జస్ట్ సింపుల్గా బాక్స్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఈ మొత్తం మీకు డాట్స్ ఏవైతే కనిపిస్తున్నాయి ఫేసెస్కి సంబంధించిన నార్మల్ పాయింట్స్, ఐ మీన్ దాని యొక్క ఏమంటారు మిడిల్లో ఉండే పాయింట్ అనమాట అది. సో ఆ పాయింట్స్ని సెలెక్ట్ చేస్తే చాలు, మీకు ఎంటైర్ లూప్లో ఉన్న ఫేసెస్ అన్నీ, సారీ ఇది ఎక్కడికో వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ లూప్లో ఉన్న ఫేసెస్ అన్నీ సెలెక్ట్ అయిపోయినాయి సింపుల్గా. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే వీటిని నేను వీటిని నేను లోపలికి ఎక్స్ట్రూడ్ చేయడం కన్నా మేబీ మనం స్కేల్ చేద్దాం. ఓకే, సింపుల్గా స్కేల్ చేస్తున్నాను చూడండి, నేను ఎక్స్ట్రూడ్ చేయటం డైరెక్ట్గా స్కేల్ చేస్తున్నాను అక్కడ. ఓకే, ఒక్క నిమిషం నేను జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు చూడొచ్చు మన హ్యాండిల్కి కావాల్సిన బేసిక్ ప్రిమిటివ్ షేప్, అంటే బేసిక్ హ్యాండిల్ షేప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇందులో ఇంకా మనకి ఇవి మధ్యలో కొన్ని ఉన్నాయన్నమాట. సో వాటిని కూడా క్రియేట్ చేయాలి. సో 3 ప్రెస్ చేసి ఇంకొక సైడ్ వ్యూకి వచ్చామనుకోండి, మన హ్యాండిల్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా కరెక్ట్ పొజిషన్ అనేది దీన్ని కాస్త వై డైరెక్షన్లో ఇక్కడికైతే మూవ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మన హ్యాండిల్ అనేది కరెక్ట్ పొజిషన్లో ఉంది. సో ఇప్పుడు వీటికి మనం ఇక్కడ మధ్యలో ఇవి చూసారా మెటల్తో ఇట్లా ఒక ఉన్నాయి. సో వీటిని ఎగ్జాక్ట్గా ఏమంటారో నాకు తెలియదు. సో వాటిని అయితే మనం క్రియేట్ చేయబోతున్నాం. సో దానికి కూడా మనం ఒక సిలిండర్నే యూజ్ చేద్దాం. ఓకే, షిఫ్ట్ ప్రెస్ చేసి మళ్ళీ ఇంకొక సిలిండర్ని అయితే తీసుకొని వస్తున్నాను నేను. అండ్ ఈసారి దీన్ని కూడా స్కేల్ చేసి 7 ప్రెస్ చేసి టాప్ వ్యూలోకి వచ్చి ఫస్ట్ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నా, తర్వాత వై డైరెక్షన్లో మూవ్ చేస్తున్నా, తర్వాత 1 ప్రెస్ చేసి సైడ్ వ్యూలోకి వచ్చి మళ్ళీ నేను జెడ్ డైరెక్షన్లో ఇక్కడికైతే మూవ్ చేస్తున్నా. అండ్ తర్వాత స్కేల్ చేస్తున్నా. అండ్ ఈసారి ఏం చేస్తున్నా అంటే దీన్ని డూప్లికేట్ కూడా చేస్తున్నాను నేను. ఆ డూప్లికేట్ ఎందుకు చేస్తున్నాను అంటే దానికి ఒక రీజన్ ఉంది. సో ఇక్కడ బాటంలో కూడా మనకు ఒక చిన్న సర్కులర్ పోర్షన్ అయితే ఉంటుంది అనమాట యాక్చువల్గా. సో ఇక్కడ మీరు చూడొచ్చు 2 డిజైన్లు అయితే ఉన్నాయి, పైన ఒక డిజైన్ ఉంది, కింద ఒక డిజైన్ ఉంది. మీరు కావాలంటే పైన ఉన్న డిజైన్ కూడా చేసుకోవచ్చు, అబ్జెక్షన్ ఏం లేదు. బట్ నాకు కింద ఉన్న డిజైన్ ఎందుకో సింపుల్గా ఇంకా బెటర్గా అయితే అనిపిస్తుంది. సో నేను కింద ఉన్న డిజైన్ చేస్తాను, మీరు కావాలంటే పైన ఉన్నది కూడా చేయొచ్చు. ప్రాసెస్ సేమ్ అనమాట. మీకు ఇది నేను చెప్పింది ఫాలో అయితే అది కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దీన్ని అయితే నేనైతే ఈ విధంగా అయితే స్కేల్ చేస్తున్నా. బట్ కాకపోతే కొంచెం హ్యాండిల్ కంటే కూడా ఎక్కువ సైజ్ అయితే పెడతాను. ఓకే, ఫస్ట్ దీన్ని ఈ విధంగా స్కేల్ చేసి, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇంత అయితే పెడుతున్నా. అండ్ తర్వాత దీన్ని జెడ్ డైరెక్షన్లో స్కేల్ చేసి చాలా వరకు స్కేల్ అయితే తగ్గిస్తున్నాయి ఈ విధంగా. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టాగల్ ఎక్స్రే ఆన్ చేస్తాను. టాగల్ ఎక్స్రే ఆన్ చేసిన తర్వాత దీన్ని కిందకి మూవ్ చేసి ఎగ్జాక్ట్గా ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మనం జూమింగ్ చేద్దాం కాస్త. సో ఇలా అనమాట. సో ఇక్కడైతే ప్లేస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, కంట్రోల్ ఏ ప్రెస్ చేసి స్కేల్ అప్లై చేసిన తర్వాత ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను. అండ్ ఎడిట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇటు సైడ్ ఉన్న పోర్షన్ని సెలెక్ట్ చేసుకొని జెడ్ ప్రెస్ చేసి కాస్త ఈ విధంగా పైకి అయితే మూవ్ చేస్తున్నా కొంచెమే. అండ్ ఆ తర్వాత ఈ పోర్షన్ని కూడా సెలెక్ట్ చేసుకొని మేబీ మనం ఏం చేద్దామంటే అట్లా ఒక సైడ్ మాత్రమే కాకుండా 2 సైడ్లు కూడా సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, మేబీ ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుందాం. అండ్ ఇటు సైడ్ కూడా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుందాం. 2 సైడ్లు సెలెక్ట్ చేసుకొని కొంచెం ఈ విధంగా అయితే పైకి అయితే మూవ్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానో మీరు కాస్త అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో జస్ట్ ఇటు సైడ్ కొంచెం పోర్షన్ని అండ్ ఇటు సైడ్ కొంచెం పోర్షన్ని సెలెక్ట్ చేసుకొని సారీ ఇక్కడ నేను షిఫ్ట్ హోల్డ్ చేయలేదు, సారీ ఒక్క నిమిషం. సో దీన్ని కూడా ఒక్క నిమిషం, అది కాదు ఓన్లీ ఇక్కడ వరకు. సో ఇక్కడ వరకు మాత్రమే సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఈ విధంగా అయితే పైకి అయితే మూవ్ చేద్దాం. అండ్ ఇక్కడ ఇదొకటి అండ్ ఇక్కడ ఇదొకటి, అండ్ వీటిని కూడా ఈ విధంగా అయితే పైకి అయితే మూవ్ చేద్దాం. అండ్ తర్వాత లాస్ట్లో ఓన్లీ ఈ కొంతవరకు మాత్రమే సెలెక్ట్ చేసుకొని వీటిని కూడా ఇక్కడైతే మూవ్ చేసేద్దాం. ఓకే, అండ్ మిడిల్లో వీటిని సెలెక్ట్ చేసుకొని మేబీ ఇక్కడ మనకి బాటమ్ ఫేస్ కూడా సెలెక్ట్ అవుతుంది, బట్ మనకు అవ్వకూడదులేండి. ఓకే, మేబీ ఒక పని చేద్దాం, ఇక్కడ ఓన్లీ ఈ ఎడ్జెస్ని మేబీ మనం ఏం చేద్దాం అంటే 2 ప్రెస్ చేద్దాం. ఓన్లీ మిడిల్లో ఉన్న ఎడ్జ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుందాం, మిడిల్లో ఈ ఎడ్జెస్ని. వీటిని కాస్త కిందకైతే మూవ్ చేద్దాం. మేబీ ఒక పని చేద్దాం, ఈ ఎంటైర్ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ వీటిని కొంచెం మూవ్ చేద్దాం, తర్వాత మిడిల్లో ఉన్న ఎడ్జెస్ని మాత్రం మూవ్ చేద్దాం.
సో ఈ విధంగా అనమాట. ఇక్కడ మనం టాగల్ ఎక్స్టెండ్ ఆఫ్ చేస్తే మీకు తెలుస్తుంది మనం ఏ షేప్ క్రియేట్ చేసాము అనేది. సో అర్థమవుతుంది కదా, మనం ఇక్కడ ఏదైతే షేప్ ఉందో అదే క్రియేట్ చేస్తున్నాం. ఓకే, మీరు 3 ప్రెస్ చేసి ఇంకొక సైడ్ వ్యూకి వచ్చారనుకోండి. సో నేను మళ్ళీ టాగల్ ఎక్స్రే ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూడొచ్చు మనకి ఏ విధంగా షేప్ అనేది క్రియేట్ అయిపోయిందో. బట్ ఓకే, మనకు కొంచెం డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. అంటే ఇక్కడ ఒకలా ఉంది, ఇక్కడ ఇంకొకలా ఉంది. మనం ఏం చేయాలంటే ఏం లేదు, సింపుల్గా ఇగో వీటిని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటితో పాటు వీటిని కూడా ఒకటేసారి సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇది ఒకటే కాదు, సారీ ఇదనమాట. సో వీటిని మనం ఇలా అయితే మూవ్ చేయాలన్నమాట ఈ విధంగా. అండ్ ఆల్సో దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని వీటిని కూడా ఇక్కడికైతే మూవ్ చేయాలి. సో మీకు ఏదైతే షేప్ ఇక్కడ కనిపిస్తుందో ఆ ప్రాపర్ షేప్తో ఇది మ్యాచ్ అయ్యేంత వరకు కూడా మీరు ఈ విధంగా ఫర్దర్ మోడిఫికేషన్స్ అనేవి మీరు చేసుకోవాలన్నమాట. సో అర్థమైంది కదా నేను ఏం చేస్తున్నాను, ప్రాసెస్ అనేది మీకు అర్థమవుతుంది కదా. సో అది ఇంపార్టెంట్ అనమాట. ప్రాసెస్ మీకు అర్థమైతే మీరు కూడా చేయొచ్చు. సో బేసిక్గా మనం ఈ విధంగా అయితే దీన్ని అయితే క్రియేట్ చేస్తాం. సో చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి అరే మాడిఫైర్ యూస్ చేద్దాం. ఇక్కడ మనకి మల్టిపుల్ టైమ్స్ కావాలి. సో నేను డూప్లికేట్ చేయట్లేదు. సో డైరెక్ట్గా మనం అరే మాడిఫైర్ అయితే యూస్ చేద్దాం. సో ట్యాప్ ప్రెసెస్ మళ్ళీ ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చిన తర్వాత మాడిఫైర్స్లోకి వెళ్ళి అరే మాడిఫైర్ అయితే అప్లై చేద్దాం. సో జనరేట్లోకి వెళ్ళి అరేని అయితే సెలెక్ట్ చేసుకుంటాం. బట్ మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ జెడ్ డైరెక్షన్లో కావాలి. సో ఎక్స్ డైరెక్షన్లో 0 పెడుతున్నా, ఎక్స్ అండ్ వై 0 ఉంది, ఓన్లీ జెడ్ ఒకటి ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే గ్యాప్ కూడా ఎక్కువ కావాలి. సో నేను ఏం చేస్తానంటే మేబీ అరౌండ్ ఒక 1.8 అయితే పెడుతున్నా. సారీ ఇది సరిగ్గా కావలేదు. సో 1.8 మనం ఒకసారి 3 పెట్టుకొని చూద్దాం. సో టాగల్ ఎక్స్రే ఆన్ చేద్దాం. సో ఇక్కడ మనం చూడొచ్చు 1.8 పెట్టుకుంటే ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో కౌంట్ మేబీ మనం ఒక 10 పెడదాం. అక్కడ ఎన్ని ఉన్నాయి మీరు కౌంట్ చేసుకోండి ఎగ్జాక్ట్గా. సో నాకు 10 కౌంట్ అనేది ఎగ్జాక్ట్గా ఉంది. నేను ర్యాండమ్గా పెట్టాను, బట్ 10 కౌంట్ అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు మన హ్యాండిల్ అనేది ఒక నిమిషం టాగల్ ఎక్స్రే ఆఫ్ చేస్తాం. సో చూడొచ్చు మన హ్యాండిల్కి ఏదైతే షేప్స్ ఉంటాయో వాటిని మనం క్రియేట్ చేస్తాం అరే మాడిఫైర్ని యూస్ చేసి. ఓన్లీ జెడ్ ఆఫ్సెట్ మనం 1.8 పెట్టాం, కౌంట్ వచ్చేసి 10 పెట్టాం, అయిపోయిందనమాట. సో ఇక్కడ వరకు ఓకే కదండి. ఇప్పుడు బాటమ్ పోర్షన్ సంగతి వద్దాం. సో Ctrl+7 ప్రెస్ చేసి నేను ఈ విధంగా బాటమ్ ఫేస్కి అయితే చూస్తున్నాను. సో దీన్ని ఈ విధంగా కాస్త స్కేల్ చేస్తాను. అండ్ ఆల్సో కాస్త వై డైరెక్షన్లో అండ్ ఆల్సో కాస్త ఎక్స్ డైరెక్షన్లో మూవ్ చేసి ఈ విధంగా అయితే దీన్ని అయితే ప్లేస్ చేసుకుంటున్నా. అండ్ సైడ్ వ్యూకి వస్తే మీరు దీని సైజ్ చాలా పెద్దగా ఉంది. సో చాలా వరకు తగ్గించేద్దాం ఈ విధంగా అనమాట. అండ్ దీన్ని నేను ఎగ్జాక్ట్గా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జాక్ట్గా బాటంలో ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా. మేబీ ఇంకొంచెం సైజ్ అయితే తగ్గిద్దాం. సో ఈ విధంగా అనమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు కాస్త పెద్దగా కావాలనుకుంటే ఇది మనకి ఒక్క నిమిషం ఉండండి, దీని యొక్క సైజ్ని మనం మేబీ కాస్త పెంచాలి ఈ విధంగా. ఓకే, సో ఇలా అనమాట. సో ఇక్కడ మనం బాటంలో ఏదైతే ఉంటుందో ఒక నిమిషం మనది ఇక్కడ ఉంది కదా. సో బాటమ్ పోర్షన్ని కూడా జస్ట్ ఈ విధంగా ఒక సిలిండర్ని యూస్ చేసి ప్లేస్ చేస్తాం, అయిపోయింది. అండ్ నేను ఇక్కడ వరకు అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే సేవ్ చేయలేదు. సో ఇప్పుడు రైట్ నో Ctrl+S ప్రెస్ చేసి సేవ్ చేస్తున్నా. అది కూడా డెస్క్టాప్ పైన అయితే సేవ్ చేస్తున్నా. నేను దీనికి సింపుల్గా థార్ హ్యామర్ అని చెప్పి పేరు పెడుతున్నా. ఓకే, అండ్ దీని ఫైల్ని అయితే సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఫర్దర్ మోడిఫికేషన్స్ చేద్దాం. అంటే దీంట్లో మనం ఇక్కడ మీరు గమనిస్తే ఇందులో ఇంకా మనకి ఇక్కడ ఒకటి ఉందన్నమాట. అంటే ఈ డిజైన్ నేను చేయట్లేదు. యాక్చువల్గా డిజైన్ చేయాలంటే కొంచెం కాంప్లికేట్ అవుద్ది. యాక్చువల్గా మనం దీనికి వేరే ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్ ఏంటి అంటే కర్వ్స్ని యూస్ చేయాలి. అండ్ ఆల్సో ఆటోకాడ్ సాఫ్ట్వేర్స్ అని కొన్ని ఉంటాయి. అంటే ఆటోకాడ్ అనేది ఒక 2D సాఫ్ట్వేర్, డ్రాయింగ్స్ చేస్తారు అందులో. సో ఆ సాఫ్ట్వేర్ని యూస్ చేసి అందులో మనం ఈ డిజైన్ డ్రా చేసామనుకోండి, ఆ డ్రాయింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకొని దాన్ని మెష్లా కన్వర్ట్ చేస్తే చాలా ఈజీ అవుతుంది. బట్ ఈ జామెట్రీని మనం మాన్యువల్గా క్రియేట్ చేయాలంటే కొంచెం కాంప్లికేట్ అవుతుంది. ఇంకా వేరే ప్రాసెస్లు కూడా ఉంటాయి. బట్ మనం బిగినర్స్ అండ్ మనం అంత కాంప్లికేటెడ్గా ఇప్పుడైతే వెళ్ళాలనుకోవట్లేదు నేను. సో ఈ డిజైన్ ఒకటే ఉండదు, బట్ ఈ షేప్ని ఇదంతా మనం క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ మధ్యలో ఒక లైన్ వస్తుంది చూసారా ఈ విధంగా. సో అది కూడా క్రియేట్ చేద్దాం. సో అవన్నీ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది మనకు కావాలి కదా. సో మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మోడ్లోకి వెళ్దాం. అండ్ 1 ప్రెస్ చేయాలి, 3. ఓకే, 3 ప్రెస్ చేసి సైడ్ వ్యూలోకి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ నేను టాగల్ ఎక్స్టెండ్ అయితే ఆన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక లూప్ కట్ యాడ్ చేస్తాను. ఓకే, ఈ లూప్ కట్ని యాడ్ చేసి కరెక్ట్గా దీన్ని ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాం. మేబీ మనం ఒక పని చేద్దాం. ఫస్ట్ ఈ లూప్ కట్ని యాడ్ చేయకుండా మనకి ఇక్కడ ఒక విషయం అయితే ఉందన్నమాట. మనకి సైడ్ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో, సో ఈ సైడ్ ఫేసెస్ ఉన్నాయి కదా. సో ఈ సైడ్ ఫేసెస్ని మనం ఇన్సర్ట్ చేసి లోపలికి ఎక్స్ట్రూడ్ చేయాలి యాక్చువల్గా. సో అది ఆ పని ముందు చేసేద్దాం. తర్వాత లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం చేద్దాం అనమాట Ctrl+R యూస్ చేసి. సో ఫస్ట్ ఈ ఫేసెస్ ఏవైతే మనం ఎక్స్ట్రూడ్ చేయాలో లోపలికి, సో వాటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్లో ఐ ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేయండి. ఈ విధంగా ఇన్సర్ట్ చేసిన తర్వాత లోపలికి కాస్త లోపలికి ఈ విధంగా అయితే ఎక్స్ట్రూడ్ చేయండి. ఓకే, బట్ ఇక్కడ మీరు గమనిస్తే ఒక సైడ్ లోపలికి వెళ్తుంటే ఇంకొక సైడ్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఎందుకంటే మనం ఒక డైరెక్షన్లో ఎక్స్ట్రూడ్ చేస్తున్నాం. సో అలా కాకుండా అవుట్సైడ్ సైడ్ మీకు అలా అవ్వకూడదు అనుకుంటే సింపుల్గా మీరు ఓన్లీ ఫస్ట్ ఒక సైడ్ ఉన్న ఫేసెస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ వీటిని ఎక్స్ట్రూడ్ చేయండి లోపలికి కాస్త. ఓకే, ఇక్కడ వరకు.
అండ్ ఆ తర్వాత ఇటు సైడ్ ఉన్న ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ వరకు అనమాట. ఆ తర్వాత మనం వీటిని కూడా అయితే ఈ విధంగా అయితే ఎక్స్ట్రూడ్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మనం చూడొచ్చు డిజైన్ అనేది ఇంకొంచెం చేసాం మనం. సో ఇప్పుడు మనం ఏంటి టాప్లో ఉండే లైన్ కావచ్చు అండ్ ఇక్కడ పైన కూడా కొంచెం ఈ డిజైన్ ఉందన్నమాట. సో అది కూడా చేసేద్దాం. సో ఓకే, సో అది చేయాలి అంటే యాక్చువల్గా ఇక్కడ 2 డిజైన్స్ ఇందాక నేను ఏదైతే చెప్పానో, ఒకటి బాటమ్ డిజైన్, ఒకటి టాప్లో హ్యాండిల్ సైడ్ ఉండే డిజైన్ అనమాట. నేను ఇందాక ఫస్ట్ డ్రాయింగ్ చూసినప్పుడు ఈ 2 బాటమ్ డిజైన్స్ అనుకుని కన్ఫ్యూజ్ అయ్యాను, బట్ తర్వాత నాకు అర్థమైంది. సో ఇది వచ్చేసి టాప్లో హ్యాండిల్ సైడ్ అంటే ఇక్కడ ఉండాల్సిన డిజైన్ అనమాట. సో అది కూడా మనం చేద్దాం. ఓకే, సో దానికంటే ముందు ఇక్కడ లైన్ అయితే క్రియేట్ చేయాలి. సో నేను టాగుల్ ఎక్స్రే ఆన్ చేసుకొని 3 బ్రషెస్ ఐడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడే నేను కంట్రోల్ R ప్రెస్ చేసి ఒక లూప్ కట్ యాడ్ చేసి ఎగ్జాక్ట్గా ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే మేబీ ఇంకొక లూప్ కట్ ఈసారి వర్టికల్గా యాడ్ చేసి కరెక్ట్గా ఇక్కడే ప్లేస్ చేస్తాను, బట్ కాకపోతే Ctrl+B యూస్ చేసి బెవెల్ చేస్తున్నాను దాన్ని ఈ విధంగా. ఓకే, ఇక్కడ వరకు అనమాట. బెవెల్ చేసిన తర్వాత ఓకే ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని నేను కిందకి మూవ్ చేస్తున్నా సింపుల్గా. మేబీ ఒక పని చేద్దాం, ఇక్కడ మనకి ఇక్కడ ఈ పోర్షన్ మూవ్ అవ్వకూడదు కాబట్టి మనం Ctrl+R ప్రెస్ చేసి ఇక్కడ ఒక లూప్ కట్ క్రియేట్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నా, అండ్ Ctrl+R యూస్ చేసి ఇంకొక లూప్ కట్ క్రియేట్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఈ లూప్ని ఈ ఎడ్జ్ని కనుక కిందకి మూవ్ చేస్తే సో ఇలా వస్తుంది. అండ్ ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఈ ఎడ్జ్ని ఇదొకటి అండ్ ఇదొకటి వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఒక నిమిషం, ఇవి మనకి ఆపోజిట్ సైడ్ వచ్చేసాయి. బట్ ఓకే ఇవన్నీ ఆపోజిట్ సైడే వచ్చేసాయి, బట్ పర్లేదులేండి, ఏ సైడ్ క్రియేట్ చేసినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో టాగుల్ ఎక్స్టెండ్ కాస్త ఆఫ్ చేద్దాం. ఓకే, మనం ఓన్లీ ఇదొకటి అండ్ ఇదొకటి. సో వీటన్నిటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత Ctrl+B యూస్ చేసి బెవెల్ చేస్తున్నా. బట్ కాకపోతే ఎక్కువగా చేయకండి, మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇటు సైడ్ చూడొచ్చు మీరు, ఇటు సైడ్ కూడా ఎక్స్ట్రా జామెట్రీ అనేది ఇటు సైడ్ కూడా బెవెల్ అవుతుంది. బట్ పర్లేదు, ఒకసారి చేద్దాం, మనం దానివల్ల ఏమైనా ప్రాబ్లం రాకూడదని కోరుకుంటున్నాను నేను. సో B యూస్ చేసి Ctrl+B యూస్ చేసి బెవెల్ చేశాను. అండ్ ఇప్పుడు నేను 3 ప్రెస్ చేసి ఇదొకటి అండ్ ఆల్సో ఇదొకటి. సో ఈ ఫేసెస్ని నేను లోపలికి ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను ఈ విధంగా. సో ఓకే ఈ విధంగా అనమాట. సో మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అదే, బట్ కాకపోతే నేను దానికి డెప్త్ కానీ విడ్త్ కానీ కొంచెం ఎక్కువ పెట్టాను, ఎందుకంటే మనకి ఫైనల్గా కనపడాలి కదా మనం చూసినప్పుడు, అందుకు. సో మనకు చూడొచ్చు ఈ విధంగా అనమాట. సో మనం ఏదైతే చేసేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్లో మనకి ఈ షేప్ ఏదైతే ఉందో టాప్లో ఉన్న డిజైన్ అనమాట. సో అది చేయడం కోసం మనం ఏం చేద్దామంటే మళ్ళీ ప్రెసెస్ ఎడిట్ మోడ్లోకి అయితే వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు ఏంటి అంటే మనం ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ ఇలా వర్టికల్గా 2 ఉన్నాయి, నాకు తెలుసు అదే అనమాట డిజైనింగ్, అంతకుమించి ఇక్కడ ఏం లేదు. సో మనం ఏం చేద్దామంటే 3 ప్రెస్ చేసి సైడ్ వ్యూలోకి వచ్చిన తర్వాత 1 ప్రెస్ చేసి ఓన్లీ వర్టిసెస్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, అండ్ అయితే ఈ ఎంటైర్ పోర్షన్ అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ మనం టాగుల్ ఎక్స్రే ఆన్ చేసుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి, టాగుల్ ఎక్స్రే ఆన్ చేసుకొని నేను GZ ప్రెస్ చేసి ఎంటైర్ పోర్షన్ ఈ విధంగా అయితే కిందకైతే మూవ్ చేస్తున్నా. ఓకే, మూవ్ చేస్తున్నా కంప్లీట్గా. అండ్ మేబీ మనం ఏం చెయ్యొచ్చు అంటే ఇక్కడ మనం మధ్యలో ఒక లూప్ కట్ని అయితే క్రియేట్ చేద్దాం. ఓకే, దీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. అండ్ నేను ఇక్కడ ఓకే ఈ రీజియన్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని GZ ప్రెస్ చేసి కిందకి మూవ్ చేస్తున్నా, తర్వాత GY ప్రెస్ చేసి సైడ్కి మూవ్ చేస్తున్నా. సో ఈ విధంగా అనమాట. ఓకే, అండ్ అదేవిధంగా మనం ఇటు సైడ్ కూడా ఒక లూప్ కట్ క్రియేట్ చేసి ఇక్కడ దీన్ని అయితే క్రియేట్ చేశాను, తర్వాత కాస్త కిందకి అండ్ కాస్త వై డైరెక్షన్లో అయితే మూవ్ చేస్తున్నా ఇక్కడికి. సో ఇక్కడ వరకు అయితే చేసాం కదా, ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా మీకు. సో ఈ గ్యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఈ వర్టికల్గా ఏదైతే కనిపిస్తుందో అది రావాలన్నమాట. సో టాగుల్ ఎక్స్రే ఆఫ్ చేస్తున్నా ఇక్కడ నేను. అండ్ ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే సింపుల్గా మనం ఒక్క నిమిషం మనం ఇక్కడ ఇంకొక పని చేయాలి. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్ట్రా జామెట్రీ మనం ఏదైతే యాడ్ చేసామో సో దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా వై డైరెక్షన్లో మూవ్ చేసేయండి. ఓకే, ఎగ్జాక్ట్గా ఇక్కడైతే ప్లేస్ చేసేయండి ఇక్కడికనమాట. అండ్ ఆల్సో దీన్ని కూడా ఓకే దీన్ని కూడా బాక్స్ సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా వై డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడ ప్లేస్ చేయండి. ఓకే, ఇప్పుడు ఓకే అనమాట. సో నేను టాగుల్ ఎక్స్రే ఆఫ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇక్కడ ఈ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఫర్దర్గా కొంచెం ఇన్సర్ట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తానంటే Ctrl+R ప్రెస్ చేసి ఇక్కడ ఒక లూప్ కట్ అయితే యాడ్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా, అండ్ దాన్ని మిడిల్లో ప్లేస్ చేసి వదిలేస్తున్నాను. అండ్ అదేవిధంగా నాకు ఇక్కడ కూడా ఒక లూప్ కట్ అయితే కావాలి, అండ్ దీన్ని కూడా ఎస్కేప్ ప్రెస్ చేసి మిడిల్లో అయితే ప్లేస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను 3 ప్రెస్ చేసి ఇది అండ్ ఇంకా 2 ఫేసెస్ అయితే ఇటు సైడ్ కూడా ఉన్నాయి. సో ఈ 2 ఫేసెస్ వీటన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకొని లోపలికి ఎక్స్ట్రూడ్ చేస్తున్నా. ఓకే, సో ఈ విధంగా అనమాట. సో మనం ఫర్దర్గా డిజైన్ అనేది చేసేసాం. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను మనం ఎలా చేసామనేది. సో ఈ విధంగా అనమాట. సో మనం బేసిక్గా థార్ హ్యామర్ని అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే చేసేసాం.
ఇంకా ఇందులో మిగిలింది ఏదైనా ఉంది అంటే ఈ కర్వ్స్ ఇవి ఏదో సంథింగ్ ఏదో ఒక డిజైన్ లాగా ఉంది కదా కాంప్లికేటెడ్ లాగా, సో అదొకటే అనమాట మిగిలింది. అది తప్ప మిగిలిన థార్ హ్యామర్ కంప్లీట్గా అయితే మనం అయితే డిజైన్ చేసేసాం. బట్ ఇక్కడ హ్యాండిల్లో మీరు గమనిస్తే ఇది అంత స్మూత్ ఫినిషింగ్ అయితే లేదు. సో మనం దానికోసం మాడిఫైర్ యూస్ చేద్దాం. సబ్ డివిజన్ సర్ఫేస్ అని చెప్పాను కదా మీకు, సో మాడిఫైర్ని యూస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి బ్లెండర్ కిట్ని యూస్ చేసి మెటీరియల్స్ అప్లై చేద్దాం అండ్ HDRIని యూస్ చేసి సీన్ని రెండర్ చేసుకోవాలి. సో ఓకే, ఫస్ట్ మనం మెటీరియల్స్ అయితే అప్లై చేద్దాం. సో ఫస్ట్ నేను Ctrl+A ప్రెస్ చేసి స్కేల్ అప్లై చేస్తున్నా. అండ్ ఆ తర్వాత మేబీ మనం హ్యామర్కి కూడా బెవెల్ మాడిఫైర్ని అప్లై చేయొచ్చు. అంటే ఎడ్జెస్ ఏవైతే మనకి షార్ప్గా ఉన్నాయో వాటికి కాస్త కర్వ్ కావాలి అని మీరు అనుకుంటే చేసుకోండి. ఓకే, లేదంటే అవసరం లేదు. నేను మేబీ సెగ్మెంట్ ఒక 0.5 అయితే పెడుతున్నాను అంటే అమౌంట్ అనమాట. అండ్ సెగ్మెంట్స్ కూడా పెంచుతున్నాను. బట్ మీకు ఇక్కడ గమనిస్తే అంత చేంజెస్ ఏం కనబడట్లేదు. ఓకే, అది మాడిఫైర్ అప్లై అవ్వట్లేదని కాదు, అవుతుంది. బట్ కాకపోతే మనం జామెట్రీలో చాలా చేంజెస్ చేసాం కాబట్టి అది మనకు అంత నోటిసబుల్ చేంజ్ అనేది జరగట్లేదు అనమాట. ఓకే, మేబీ మీరు ఇక్కడ విడ్త్ కానీ డెప్త్ కానీ ఇలా ఏదైనా డిఫరెంట్గా పెట్టుకొని కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. మేబీ ఇప్పుడు నేను పర్సంటేజ్లో పెట్టాను, సో ఇప్పుడు మీరు చేంజ్ అయితే అవుతుంది. బట్ ఇది నాకు అంతగా ఇష్టం లేదు, నచ్చలేదు నాకు ఈ బెవెల్ మాడిఫైర్ యూస్ చేయాలని నేనైతే అనుకోవట్లేదు. సో నేను దీని అయితే యూస్ చేయను. బెవెల్ మాడిఫైర్ నేను ఎక్కడ యూస్ చేస్తానంటే వీటికి యూస్ చేస్తాను మేబీ. ఓకే, వీటికి నేను ఇంకొక మాడిఫైర్ జనరేట్లోకి వెళ్ళి ఈసారి బెవెల్ మాడిఫైర్ అయితే యూస్ చేద్దాం. అండ్ ఇక్కడ నేను ఇక్కడ కింద ఉంది కదా బెవెల్ మాడిఫైర్, సెగ్మెంట్స్ వచ్చేసి మేబీ అరౌండ్ ఒక 10 సెగ్మెంట్స్ పెడుతున్నా. సో ఇవి కావాలంటే ఈ విధంగా కాస్త కర్వ్గా అంటే కొంచెం బెటర్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, అండ్ మేబీ అమౌంట్ని మనం 0.05 అయితే పెడదాం. ఓకే, సో ఈ విధంగా అనమాట. మీకు ఇది మాడిఫైర్ ఇది అప్లై చేసిన తర్వాత ఎలా ఉంది, చేయక ముందు ఎలా ఉందో మీరు చూసుకోండి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంది, ఏది నచ్చుందో అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఓకే, మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. మాడిఫైర్కి ముందు బాగుంది అనుకోండి, మాడిఫైర్ అప్లై చేయకండి. మాడిఫైర్ చేసిన తర్వాత వచ్చే అవుట్పుట్ మీకు నచ్చింది అనుకోండి, మాడిఫైర్ అప్లై చేసుకోండి. ఓకే, అక్కడ వరకు అయితే చేసాం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ అని ఉంటుంది. సో షేడ్ స్మూత్ అయితే చేస్తున్నాను, సో దట్ చూడడానికి అనేది కాస్త స్మూత్ ఫినిషింగ్తో ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట మనకి. ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ హ్యాండిల్కి కూడా దీన్ని అప్లై చేయాలి మాడిఫైర్ని. సో ఇక్కడ నేను యాడ్ మాడిఫైర్లోకి వెళ్ళి జనరేట్లోకి వెళ్ళి సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైర్ని అయితే అప్లై చేస్తున్నాను నేను. బట్ అగైన్ ఈ మాడిఫైర్ని అప్లై చేయడం వల్ల మనకి కంప్లీట్గా షేపే డిఫామ్ అయిపోతుంది, ఎందుకంటే మనం క్లార్క్ మోడ్లో పెట్టాం. మనం సింపుల్ మోడ్ని యూస్ చేయాలి. ఓకే, మేబీ ఈ సింపుల్ మోడ్లో మనకి జామెట్రీ సబ్ డివిజన్స్ అంత క్లియర్గా మనకు కనబడవు కాబట్టి వద్దులేండి, అసలు ఈ మాడిఫైర్నే వద్దు. ఓకే, మనం యాజ్ ఆఫ్ నౌ దీన్ని వదిలేద్దాం. ఓకే, ఇప్పుడు మనం మెటీరియల్స్ అప్లై చేద్దాం. ఓకే, ముందు మనం ఈ మాడిఫైర్స్ ఇవి మనకు కావాలనుకుంటే అప్లై చేసుకోవాలి. మనం అన్వాంటెడ్గా అప్లై చేస్తున్నాం. మనం క్రియేట్ చేసిన ఈ కేసుకి మనకు మాడిఫైర్స్తో పెద్ద పని లేదు. ఓకే, మనం ఫస్ట్ మెటీరియల్స్ అప్లై చేద్దాం. ఓకే, మెటీరియల్స్ అప్లై చేయడానికి నేను ఫస్ట్ ఈ హ్యామర్ని బేస్ పార్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత Ctrl+A ప్రెస్ చేసి స్కేల్ అప్లై చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఇక్కడ మెటీరియల్స్లోకి వెళ్ళి మేబీ నేను స్టీల్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. సో నేను స్టీల్ మెటీరియల్ అయితే అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే వచ్చాయి. మేబీ ఇది నాకు కొంచెం సిల్వర్ స్టీల్ అని చూసారా, సో ఇది బాగానే అనిపిస్తుంది. సో నేను దీన్ని డ్రాగ్ చేసి అప్లై చేస్తున్నాను. ఓకే, ఈ మెటీరియల్స్ని మనం ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి నేను మీకు మెటీరియల్స్ గురించి చెప్పినప్పుడు చెప్తాను. ఓకే, కంగారు పడకండి, అవి కూడా నేను మీకు నేర్పిస్తాను. సో మెటీరియల్ ప్రీవ్యూ కనబడాలంటే మనం మెటీరియల్ ప్రీవ్యూని ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు మనం చూడొచ్చు. సో ఆన్ స్కేల్ మెటీరియల్ అనేది అప్లై అయిపోయిందని చూడడానికి బాగుంది. సో అండ్ హ్యాండిల్కి వచ్చేసి నేను లెదర్ని అప్లై చేద్దాం అనుకుంటాను. అంటే ఈ బ్రౌన్ కలర్ పార్ట్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో నేను లెదర్ని అప్లై చేస్తాను. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. మీరు కనుక ఒకవేళ ఇప్పుడు లెదర్ అని చెప్పి సెర్చ్ చేశారు అనుకోండి, లెదర్కి సంబంధించిన మెటీరియల్స్ వస్తాయి. అండ్ మేబీ ఇది నాకు బాగా అనిపిస్తుంది. సో నేను దీన్ని డ్రాగ్ చేసి దీనికైతే అప్లై చేస్తాను. ఓకే, ఒక్క నిమిషం ఆ మెటీరియల్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత అప్లై అవుతుంది మేబీ దీనికి. బట్ ఇది చూడడానికి బాగాలేదు. ఓకే, స్కేల్ కూడా కరెక్ట్గా లేదు. మేబీ ఒకవేళ మీకు ఆ మెటీరియల్ నచ్చకపోతే మీరు వేరే మెటీరియల్ చూస్ చేసుకోండి. మేబీ సంథింగ్. ఓకే, ఇది బాగుంది. ఓకే, దీన్ని అయితే అప్లై చేద్దాం. అండ్ చూడొచ్చు ఈ మెటీరియల్ నాకు ఎందుకో కాస్త బెటర్గా అయితే కనిపించింది. చూడొచ్చు, ఇది వచ్చేసి చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఇది ఓకే. బట్ ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే టాప్ పోర్షన్లో మెటల్ ఉంది అండ్ బాటమ్ పోర్షన్లో కూడా మెటల్ ఉంది. బట్ మనం ఇక్కడ మెటీరియల్ అప్లై చేస్తే మొత్తానికి ఒకటే మెటీరియల్ అప్లై అవుతుంది. సో ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ సపరేట్ చేయాలన్నమాట ఈ టాప్ పోర్షన్ని అండ్ అలాగే బాటమ్ పోర్షన్ని దీని నుంచి సపరేట్ చేయాలి. ఓకే, సపరేట్ చేయడం కోసం నేను దీన్ని ఎడిట్ మోడ్లోకి తీసుకొని వెళ్ళి 1 ప్రెస్ చేసి సైడ్ వ్యూలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఈ టాప్ పోర్షన్ మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాను. ఒక్క నిమిషం, ఇక్కడ నేను టాగల్ ఎక్స్రే ఆన్ చేయాలి. అండ్ ఇప్పుడు నేను ఓన్లీ టాప్ పోర్షన్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని నేను పీ ప్రెస్ చేసి సపరేట్ బై సెలెక్షన్ చేస్తున్నా. తర్వాత ట్యాప్ ప్రెస్ చేస్తున్నా. సో ఇప్పుడు నాకు టాప్లో ఉన్న సపరేట్ ఆబ్జెక్ట్, బాటంలో ఉన్న సపరేట్ ఆబ్జెక్ట్. అదేవిధంగా మనం బాటంలో కూడా సపరేట్ చేయాలన్నమాట. సో కింద ఈ పోర్షన్ అంతా సెలెక్ట్ చేసుకొని పీ ప్రెస్ చేసి సపరేట్ బై సెలెక్షన్ క్లిక్ చేయండి. తర్వాత ట్యాప్ ప్రెస్ చేయండి.
సో ఇప్పుడు మనం ఈ బాటంలో దీనికి మెటల్ ఇవ్వచ్చు అండ్ అలాగే టాప్లో దీనికి కూడా మెటల్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో మనం లెదర్ ఇచ్చేసాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఈసారి కూడా స్టీల్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. మేబీ మనం హ్యామర్కి ఏదైతే ఇచ్చామో అదే ఇద్దాంలేండి. సో చూద్దాం లుక్ ఎలా వస్తుందని. సో దీనికైతే ఈ మెటల్ అయితే అప్లై చేస్తున్నాను. సో చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత కింద దీనికి కూడా నేను అదే అప్లై చేస్తున్నాను. సో ఈ విధంగా అనమాట. ఓకే, మనం సైడ్ వ్యూలోకి వెళ్ళి చూద్దాం. ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఓకే, మనం కింద బాటమ్ పోర్షన్ ఉంది. సో దీనికి కూడా కంట్రోల్ ప్రెస్ చేసి స్కేల్ అప్లై చేయండి. స్కేల్ అప్లై చేసిన తర్వాతే మీరు మెటీరియల్ అప్లై చేయండి. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు థార్ హ్యామర్ని మనం సింపుల్గా ఈ విధంగా అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇవి ఉన్నాయి కదా, సో వీటికి కూడా మనం ఇదే మెటీరియల్ అయితే అప్లై చేసేద్దాం. సో చూడొచ్చు మనం సింపుల్గా బేసిక్గా థార్ హ్యామర్ ఏమనుకోవద్దు. సో చూడొచ్చు మనం సింపుల్గా థార్ హ్యామర్ని అయితే ఈ విధంగా అయితే క్రియేట్ చేసేసాం. సో ఇప్పుడు మనం దీన్ని రెండర్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. సో లేట్ చేయకుండా. సో నాకు ఈ రెఫరెన్స్ ఇమేజెస్ ఇంకా అవసరం లేదు కాబట్టి నేనైతే వీటిని అయితే డిలీట్ చేసేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. సో దీన్ని ఆన్ చేసి నేను ఇక్కడ వాల్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నా. అది ఎందుకనేది నేను మీకు చెప్తాను ఉండండి. బట్ నాకు ఓన్లీ ఫ్రీ ఆబ్జెక్ట్స్ మాత్రమే కావాలి కాబట్టి ఇక్కడ నేను బ్లెండర్ కిట్లో సర్చ్ ఫిల్టర్స్లో ఫ్రీ ఫస్ట్ ఎనేబుల్ చేస్తున్నా. మేబీ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఒక బ్రిక్ వాల్ ఓల్డ్ అని చెప్పి ఒకటి ఉంది. దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నా. ఓకే, ఇక్కడ ప్లేస్ చేస్తున్నా దీన్ని నేను. 4.4 MB ఉంది, అది డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు నేను నా హ్యామర్ని గోడ పైన ప్లేస్ చేస్తాను. ఎందుకంటే నేను ఒక సింపుల్ చూడడానికి కొంచెం ఆ రెండర్ అవుట్పుట్ అనేది బాగా రావాలి కదా. సో ఒక సింపుల్ సీన్ లాగా క్రియేట్ చేసి రెండర్ చేస్తే చూడడానికి బాగుంటుంది అనమాట. ఓన్లీ హ్యామర్ని రెండర్ చేస్తే అదే అంత బెటర్ లుక్ రాదు. సో మనం ఏం చేద్దామంటే ఈ హ్యామర్ని తీసుకొచ్చి ఈ గోడ పైన అయితే పెడదాం. బట్ హ్యామర్ సైజ్ చాలా పెద్దగా ఉంది. సో దీన్ని డైరెక్ట్గా నేను ఈ విధంగా అయితే స్కేల్ చేస్తున్నాను. ఓకే, డైరెక్ట్గా స్కేల్ చేసి నేను నెక్స్ట్ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో 1 ప్రెస్ చేస్తే సైడ్ వ్యూకి వస్తాం. సో ఇక్కడ కూడా నేను దీని అయితే ఇక్కడైతే మూవ్ చేస్తాను చూడొచ్చు మీరు. అండ్ తర్వాత నేను దీన్ని 90 degrees రొటేట్ చేస్తున్నా. అండ్ తర్వాత టాప్ వ్యూకి వచ్చి దీన్ని నేను వై డైరెక్షన్లో కూడా మూవ్ చేసి ఎక్స్ డైరెక్షన్లో కూడా మూవ్ చేసి ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా. మేబీ మనం మిడిల్లో ఇక్కడైతే పెడదాం అండ్ కాస్త ఈ విధంగా అయితే రొటేట్ చేద్దాం. ఓకే, అండ్ వై డైరెక్షన్లో ఇలా మూవ్ చేద్దాం. సో ఇక్కడ మనం చూడొచ్చు నా హ్యామర్ని అయితే నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను. బట్ అది ఇంకా కొంచెం గాల్లోనే ఉంది. సో కాస్త కిందకి ఇక్కడికైతే మూవ్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడికి అనమాట. సో ఇప్పుడు చూడొచ్చు మనకి చూడడానికి అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇటు సైడ్ ఏం లేదులేండి, ఇటు సైడ్ వాల్ కూడా సరిగ్గా లేదు. సో మనకి ఈ వ్యూలో ఈ యాంగిల్ నుంచే మనం దీన్ని రెండర్ చేయబోతున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని అయితే క్లోజ్ చేస్తున్నా. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ రెండర్ చేయాలంటే HDRని యూస్ చేసి రెండర్ చేసుకుందాం. సో ఇప్పుడు సింపుల్గా నేను ఇక్కడ వరల్డ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి కలర్ ఇక్కడ ఎల్లో డాట్ పైన క్లిక్ చేసి ఎన్విరాన్మెంట్ టెక్స్చర్ని యూస్ చేయబోతున్నా. సో ఎన్విరాన్మెంట్ టెక్స్చర్ని యూస్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్లోకి వెళ్ళి మనం ఇందాక నేను ప్రీవియస్ చాప్టర్స్ గురించి నేను మీకు HDRI గురించి చెప్పినప్పుడు ఒక HDRIని డౌన్లోడ్ చేసుకున్నాం, గుర్తుందా? సేమ్ ఈ ప్రీటోరియా గార్డెన్స్ అని చెప్పి సేమ్ అదే HDRIని ఇప్పుడు యూస్ చేద్దాం. ఒకవేళ మీకు డిఫరెంట్ HDRI కావాలంటే డిఫరెంట్ దాన్ని కూడా ట్రై చేసి సరే ఒక పని చేద్దాం. ఈసారి మనం గోల్డెన్ గేట్ హిల్స్ అని చూసారు. సో ఈ HDRIని యూస్ చేద్దాం. ఇది కూడా నేను అలాంటి డౌన్లోడ్ చేసుకున్నా. సో దీన్ని క్లిక్ చేసి దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాం. సో HDRI అనేది ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం రెండర్ చేసుకోవాలంటే కెమెరా కావాలి కదా. సో షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఒక కెమెరాని తీసుకొని వద్దాం. సో కెమెరా అయితే తీసుకొని వచ్చాను. అండ్ ఆ కెమెరా అనేది ఇక్కడెక్కడో ఉంది. సో మనకి ఈ వ్యూలో కావాలి కాబట్టి నేను ఈ వ్యూ సెట్ చేసుకున్న తర్వాత నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్కట్ చెప్పాను. సో కెమెరాని మన వ్యూకి స్నాప్ చేయాలి అంటే Ctrl+Alt+0 ప్రెస్ చేయాలి. సో ఆటోమేటిక్గా కెమెరా అనేది మన వ్యూకి స్నాప్ అయిపోతుంది. అండ్ ఇంకా కెమెరా గురించి ఇంకొన్ని థింగ్స్ ఉంటాయి, వాటి గురించి నేను మీకు ఒక సపరేట్ చాప్టర్లో అయితే చెప్తాను. సో GZ ప్రెస్ చేసి ఈ విధంగా అయితే పైకి అయితే మూవ్ చేస్తున్నా. మేబీ ఒక పని చేద్దాం, కెమెరాని మనం ఇట్లా మాన్యువల్గా అడ్జస్ట్ చేయడం కానీ జస్ట్ ఫోకల్ లెంత్ చేంజ్ చేద్దాం. ఓకే, కెమెరా సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఫోకల్ లెంత్ ఉంటుంది. మేబీ అరౌండ్ ఇది ఒక 40 పెట్టుకుందాం. ఓకే, సో 40 పెట్టుకుందాం. మేబీ సరిపోదు అనుకుంటే 30 కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా అనమాట. సో నాకు ఇదైతే చూడడానికి బాగా అనిపిస్తుంది. సో నేను 30 పెట్టుకున్నాను అండ్ ప్రాజెక్ట్ని ఒకసారి సేవ్ చేసుకుంటున్నాను. సో నా కెమెరా అనేది ఈ విధంగా ఉంటుంది. నాకు ఇది రెండర్ అవుతుంది అనమాట ఫైనల్ అవుట్పుట్లో. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు నాకు ఈ విధంగా అయితే ఉంటుంది ఇది. సో ఇప్పుడు ఏంటి అంటే నాకు బ్యాక్గ్రౌండ్ HDRI కూడా పెట్టుకున్నా. సో మనం రెండర్ చేయాలంటే రెండర్ సెట్టింగ్స్ పెట్టుకోవాలి. మీరు EV యూస్ చేస్తారా, సైకిల్స్ యూస్ చేస్తారా అనేది మీ ఇష్టం. నేనైతే టెంపరీ రైట్ నో EV అయితే యూస్ చేస్తున్నాను. నేను మీకు రెండర్ శాంపిల్స్ మేబీ అరౌండ్ ఒక 32 పెట్టుకుంటున్నా. అండ్ రే ట్రేసింగ్ నేను ఆన్ చేస్తున్నా. సో ఆన్ చేసిన దానికి చేయని దానికి డిఫరెన్స్ మీకు ఇక్కడ వ్యూ పోర్ట్లోనే తెలుస్తూ ఉంటుంది, చూడొచ్చు. సో మేబీ ఫర్ ఎగ్జాంపుల్ రే ట్రేసింగ్ ఆఫ్ చేద్దాం. ఓకే, సింప్లిఫైన్ ఆన్ చేస్తున్నా. అండ్ ఆ తర్వాత నేను కలర్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ లుక్లో నేను కాస్త మీడియం హై కాంట్రాస్ట్ అయితే పెట్టుకుంటున్నా. అంతకు మించి నేను ఇక్కడ ఏ రెండర్ సెట్టింగ్ని కూడా నేను చేంజ్ చేయట్లేదు. ఓకే, అవుట్పుట్ ప్రాపర్టీస్లో నాకు ఫుల్ HD సరిపోతుంది. ఒకవేళ మీకు రెజల్యూషన్ ఎక్కువ కావాలంటే ఇక్కడ మీరు చేంజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ PNG కాకుండా JPEG పెట్టుకుంటున్నా. అంతే, ఇంతకు మించి ఇంకా వేరే ఏ చేంజెస్ చేయట్లేదు. మేబీ క్వాలిటీ 100% పెట్టేద్దాం. సో రెండర్లోకి వెళ్ళి రెండర్ ఇమేజ్ అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు మన రెండరింగ్ అనేది అయిపోయింది.
సో చూసారా, మనం థార్ హ్యామర్ని రెఫరెన్స్ ఇమేజ్ యూస్ చేసి మోడలింగ్ చేసాము అండ్ ఒక వాల్ పైన ప్లేస్ చేసి దాన్ని ప్రాపర్గా రెండర్ చేసాం. చూసారా, సో చూడొచ్చు మీకు ఇది ఎంత బాగుందో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను కూడా. సో ఈ విధంగా మనం ఇంకొక ప్రాజెక్ట్ చేద్దాం అండ్ ఆ ప్రాజెక్ట్లో ఇంకా చాలా ఆబ్జెక్ట్స్ని మోడల్ చేద్దాం అండ్ చాలా థింగ్స్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకే, ఇది జస్ట్ ఒక మైనర్ ప్రాజెక్ట్ మాత్రమే. ఇందులో మనం మోడలింగ్ టూల్స్ని రెఫరెన్స్ ఇమేజెస్ ద్వారా ఏ విధంగా యూస్ చేయాలనేది నేను మీకు నేర్పించాను. సో ఓకే, ఇది మీకు అర్థమైంది కదా, ఇది నచ్చింది కదా. ఒకవేళ మీకు HDRIలో కనుక మీకు సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ అలాంటి వ్యూస్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు దానికి తగ్గ HDRIస్ అనేది యూస్ చేయండి. సో ఇప్పుడు మనం ఈవీని యూస్ చేసి రెండర్ చేసాం కదా, ఒకసారి సైకిల్స్ని యూస్ చేసి కూడా చేద్దాం. సో వై నాట్. సో ఇప్పుడు నేను సైకిల్స్ అయితే పెట్టుకుంటున్నా అండ్ డీనాయిస్ని ఎనేబుల్ చేసుకొని మ్యాక్సిమం శాంపుల్స్ని అరౌండ్ ఒక 128 అయితే పెడుతున్నా. ఓకే, అంతకు మించి ఇక్కడ నేను పెద్ద చేంజెస్ అయితే ఏం చేయట్లేదు, అది ఒకటే పెట్టాను అంతే. అండ్ ఇక్కడ డివైస్ని GPU పెడుతున్నాను, ఎందుకంటే నా దగ్గర గ్రాఫిక్ కార్డ్ ఉంది. సో గ్రాఫిక్ కార్డ్ని యూస్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను రెండర్ ఇమేజ్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది రెండర్ అవ్వడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది వెన్ కంపేర్డ్ విత్ ఈవీ. సో ఇక్కడ ఓకే, ఇప్పుడు రెండరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మన రెండర్ అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉందో. మీరు జూమ్ చేస్తే ఎందుకు బ్లర్ వస్తుంది అంటే పిక్సెల్స్ తక్కువ ఉన్నాయి, మనం ఫుల్ హెచ్డీలో రెండర్ చేసాం. మీరు ఒకవేళ 2K కానీ 4K కానీ అంత ఎక్కువ క్వాలిటీ పెట్టి రెండర్ చేస్తారనుకుంటే అప్పుడు ఈ పిక్సెల్స్ అనేవి రావన్నమాట. ఇలా ఒకసారి మీకు చూపిస్తానులేండి అది కూడా. సో ఇక్కడ మనం మేబీ అరౌండ్ ఒక 300% అయితే పెడుతున్నాను నేను. ఓకే, అండ్ ఇప్పుడు రెండర్ చేస్తున్నా. సో ఈసారి మీకు టైల్స్ వైజ్ శాంపుల్ రెండర్ అవుద్దనమాట. సో ఇందాక అనేది మనకు ఎంటైర్ ఇమేజ్ ఒకటేసారి రెండర్ అయిపోయింది, బట్ ఈసారి టైల్స్ని యూస్ చేసుకొని ఒక్కొక్క పోర్షన్ ఒక్కొక్కసారి రెండర్ అవుతుందన్నమాట. సో మొత్తం బాటంలో 3 టైల్స్ ఉంటాయి, టాప్లో 3 టైల్స్ ఉంటాయి. సో ఒక్కొక్క టైల్ ఒక్కోసారి రెండర్ అవుతుంది. సో మొత్తం రెండర్ అయిన తర్వాత డీనాయిసింగ్ అయ్యి అప్పుడు మనకి అవుట్పుట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో దానికోసం మనం వెయిట్ చేయాలి డీనాయిసింగ్ అయ్యేటప్పుడు. చూడొచ్చు, డీనాయిసింగ్కి మేబీ కాస్త ఎక్కువ టైం పట్టింది, ఇంత టైం ఎందుకు పట్టిందో నాకు తెలియదు మరి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇందాక వచ్చినంత దారుణంగా అయితే లేదు, ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్గానే ఉంది. చూసారా, ఓకే. సో ఈ విధంగా అనమాట. అండ్ మేబీ ఒకవేళ మీకు ఇక్కడ ఇవి షార్ప్గా కనిపిస్తున్నాయి చూసారా, అంటే ఇది కంప్లీట్ కర్వ్ లాగా లేదు ఈ హ్యాండిల్ పోర్షన్లో. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇక్కడ టాప్లో కూడా చూడొచ్చు. సో అది ఎలా మాడిఫై చేయాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. అంటే అది కంప్లీట్ కర్వ్ లాగా రావాలంటే ఏం చేయాలనేది నేను మీకు చెప్తాను. ఓకే, సో అర్థమైంది కదా, మనం హ్యామర్ని ఎలా మోడలింగ్ చేయాలి, దాన్ని ఎలా రెండర్ చేస్తాం అనేది ప్రాసెస్ అంతా మీకు అర్థమైంది కదా. సో మీరు కూడా ఈ ప్రాజెక్ట్ అయితే చేయండి, సో దట్ మీరు కూడా చాలా విషయాలు అయితే నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు మనకి మిగిలింది ఒకటే, ఆ హ్యాండిల్లో ఇవి ఏవైతే ఉన్నాయో కంప్లీట్ కర్వ్ లాగా రావాలి మనకి. సో అది ఎలా చాలా చూద్దాం. నేనైతే సాలిడ్ వ్యూ మోడ్లోకి అయితే వెళ్తున్నా అండ్ టాగల్ ఎక్స్ట్రా అయితే ఆఫ్ చేస్తున్నా. మేబీ మనం డైరెక్ట్గా రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ చేద్దాం. సో అయిపోయింది చూసారా, ఏ మోడిఫైర్తో పని లేదు. నేను అనవసరంగా మోడిఫైర్స్ గురించి ఆలోచిస్తున్నా. మీరు సింపుల్గా జామెట్రీనే రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ కొట్టేస్తే షేడ్ స్మూత్ అయిపోతుంది అనమాట. సో ఒక పని చేద్దాం, ఇప్పుడు మనం రెండర్ చేసి కూడా చూద్దాం. దీన్ని కూడా షేడ్ స్మూత్ అయితే చేస్తున్నాం. మీరు మెటీరియల్ ప్రివ్యూలోకి వెళ్తే మీకు మెటీరియల్స్ అనేవి ప్రాపర్గానే ఉంటాయి. ఓకే, వాటిలో ఏం చేంజెస్ ఏం రావన్నమాట. బట్ ఇప్పుడు చూడొచ్చు ఫినిషింగ్ అనేది స్మూత్గా ఉంది కదా. సో అంతే అనమాట, సింపుల్గా నేను రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ అయితే చేశాను అంతే. మేబీ వీటికి కూడా మనం షేడ్ స్మూత్ అయితే చేసేద్దాం. ఇప్పుడు నేను రెండర్లోకి వెళ్దాం. బట్ ఒక నిమిషం, ఇక్కడ క్వాలిటీ నేను ఇందాక ఎక్కువ పెట్టేశాను కదా అక్కడ అవుట్పుట్లో, నాకు అంత క్వాలిటీ ఏం అవసరం లేదు. సో 100 పెట్టేసి రెండర్ అనేది చేస్తున్నా. సో ఓకే, రెండరింగ్ అనేది అయిపోతుంది, ఒక్క నిమిషం. సో ఇప్పుడు మనం చూడొచ్చు, మనకి ఇది ఏదైతే ఉందో ఇది ప్రాపర్ కర్వ్ లాగా అయితే వచ్చేసింది అనమాట. సో అదనమాట సంగతి. సో ఐ హోప్ మీకు ఈ ప్రాజెక్ట్ అంతా అర్థమైందని అనుకుంటున్నా. సో మళ్ళీ నేను నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం. అండ్ నెక్స్ట్ చాప్టర్లో ఇంకొంచెం పెద్ద ప్రాజెక్ట్ ఒకటి చేద్దాం. అండ్ దాని తర్వాత అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది ఇంటీరియర్ సీన్ అయితే క్రియేట్ చేస్తున్నాం. ఆ ఇంటీరియర్ సీన్లో కూడా మనం ఇలానే మోడలింగ్ చేస్తాము, మెటీరియల్స్ అన్ని అప్లై చేస్తాము అండ్ రెండర్ చేస్తాము. బట్ మెటీరియల్స్ని మనం సేమ్ ఈ బ్లెండర్ కిట్ యాడ్ అని యూస్ చేసి ఈ మెటీరియల్స్ యూస్ చేస్తాం. బట్ ఈ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు PBR టెక్స్చర్స్ అండ్ మెటీరియల్స్, అంటే మీరు ఒక మెటీరియల్ని మీరు ఓన్గా స్క్రాచ్ నుంచి ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను. అది చేసిన తరువాత మనకి ఫ్లూయిడ్ సిమ్యులేషన్స్ ఉంటుంది. సో ఆ ఫ్లూయిడ్ సిమ్యులేషన్స్ గురించి కూడా నేను మీకు నేర్పిస్తాను. అంటే ఫ్లూయిడ్స్ని ఎలా సిమ్యులేట్ చేయాలి, వాటిని ఏ విధంగా చేయాలనేది ఒకటి ఉంటుంది. అంటే బ్లెండర్లో మనం వాటర్ని ఎలా క్రియేట్ చేయాలి, లేదా ఏదైనా విస్కస్ లిక్విడ్స్ని కానీ, లేదంటే లైక్ హనీ కానీ, లేదా క్రీమ్స్ని, అంటే బిస్కెట్ మధ్యలో క్రీమ్స్ ఉంటాయి కదా, సో అలాంటిది ఏదన్నా. సో మొత్తం ఫ్లూయిడ్కి సంబంధించిన సిమ్యులేషన్స్ ఎలా చేయాలనేది వాటికి సంబంధించి ఒక సపరేట్ చాప్టర్ ఉంది. సో అవి కూడా చెప్తాను. అండ్ ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు ఆల్మోస్ట్ మాడ్యూల్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి, అంటే అన్ని చాప్టర్స్ కంప్లీట్ అయిపోతాయి. ఫైనల్గా మనం ఒక మెయిన్ ప్రాజెక్ట్ అయితే చేస్తాం అనమాట. అంటే ఇప్పటివరకు మనం ఏదో అన్నీ నేర్చుకుంటాము, బట్ అన్నిటిని యూజ్ చేసి ఒక మెయిన్ ప్రాజెక్ట్ చేయబోతున్నాం. అండ్ దాంతో మనకి కోర్స్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సో మనకి ఇప్పుడు ఏమున్నాయి, నెక్స్ట్ ఇంకొక ఇంటీరియర్ ప్రాజెక్ట్ ఉంది, తర్వాత PBS అండ్ టెక్స్చర్స్ అండ్ మెటీరియల్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఫ్లూయిడ్ సిమ్యులేషన్స్ ఉంది, అండ్ ఆ తర్వాత మెయిన్ ప్రాజెక్ట్ ఉందన్నమాట. ఓకే, సో మనం నెక్స్ట్ ఇంటీరియర్ ప్రాజెక్ట్లు అయితే కలుసుకుందాం.